నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో పెళ్లి కూతుర్లకు కానీ పెళ్లి కొడుకులకు కానీ ఎవరికైతే బ్రైడల్ ఫేషియల్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా వాళ్ళకు ఎలాంటి మేకప్స్ బాగుంటాయి, ఎందుకంటే వేసవి కాలం కావడంతో ఎలాంటి ఫేషియల్స్ అయితే బాగుంటాయి, ఎలాంటి మేకప్స్ అయితే బాగుంటాయి అనే విషయాన్ని మనం లోపలికి వెళ్ళి ఫేషియల్కి సంబంధించి మేకప్స్కి సంబంధించి విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం సఖీ బ్యూటీ పార్లర్ ప్రొప్రైటర్ మేడం దగ్గర ఉన్నాము. తన పేరు, వివరాలు, తన దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు రాజేశ్వరి అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? ఇప్పుడు 19 ఇయర్స్ అండి. ఓకే, 19 ఇయర్స్ నుంచి మీరు ఎలాంటి సర్వీసెస్ కస్టమర్స్కి అవైలబుల్గా ఉన్నాయండి మీ పార్లర్లో? అంటే ఇక్కడ ఫేషియల్స్, హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్, అంటే అడ్వాన్స్డ్ ఫేషియల్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, కెరటిన్, అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, హైడ్రా ఫేషియల్స్, గాల్వానిక్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అంటే మీరు ఇప్పుడు వేసవి కాలం అవుతుంది కదా, సో ఎలాంటి ఫేషియల్స్ బ్రైడ్కి కానీ బ్రైడల్కి కానీ మీరు ప్రిఫర్ చేస్తారు? అంటే ఇది సమ్మర్ కాబట్టి ట్యాన్ ఎక్కువ అంటే ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ అంటే బ్రైడల్స్కి అయితే ఓజోన్లో మంచి ఫేషియల్స్ ఉన్నవి, అవి అడ్వాన్స్డ్ ఫేషియల్స్, అవి O3 అది కూడా అడ్వాన్స్డ్, ప్లస్ మామూలుగా ట్యాన్ ఫేషియల్స్ ఇట్లాంటివి సజెస్ట్ చేస్తాం బ్రైడల్స్కి అయినా నార్మల్ బ్రైడ్మేడ్స్కి అయినా ఇవే. ఓకే, మేకప్స్ ఎలాంటి మేకప్స్ అయితే బాగుంటాయి ఈ సీజన్లో? ఈ సీజన్లో అంటే స్వెట్ ప్రూఫ్ మేకప్సే ఎక్కువ అంటే ప్రిఫర్ చేస్తారు. అవే అందులో కూడా HD, వాటర్ ప్రూఫ్ మేకప్, ఇట్లాంటివి మేకప్స్ సజెస్ట్ చేస్తారు. ఓకే, మీరు ఈ 18 ఇయర్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్కి నేర్పించారు? ఇప్పుడు మన దగ్గర కూడా ఎవరైనా స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటే ఎన్ని మంత్స్ నేర్పిస్తారు? వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా? సర్టిఫికేషన్ కంపల్సరీ ఉంటుందండి. నా ఈ 19 ఇయర్స్ ఫీల్డ్లో నేను ఒక 30 మెంబర్స్ నా దగ్గర నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక 3 మెంబర్స్ ఉన్నారు ట్రైనర్స్. ఫీ అంటే 3 మంత్స్ పీరియడ్, వాళ్ళకి 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. ఫీ అంటే వాళ్ళు అంటే చూస్ చేసుకున్న అంటే ప్యాకేజ్ని బట్టి వాళ్ళ ఫీ ఉంటుంది. అంటే ఇందులో ఏ విధంగా ఉంటాయండి కోర్సెస్? అంటే అడ్వాన్స్, బేసిక్ ఇలా ఉంటాయి కదా, సో బేసిక్ ఫీ ఎంత ఉంటుంది, అడ్వాన్స్ ఫీ ఎంత ఉంటుంది, సో ఏది నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది? అదేవిధంగా ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇదొక ఉపాధిగా మారుతుంది. ఎందుకనంటే ఇప్పుడు అడ్వాన్స్ దాంట్లో ఎన్ని చదువులు చదివినా కూడా ఒక ప్రొఫెషనల్ కోర్సుగా ఇదొకటి ముద్రపడిపోతుంది. సో మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇదైతే టాప్ అండి. నేర్చుకుంటే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇందులో ఫీ అని అంటే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ దాన్ని బట్టి 30,000, అడ్వాన్స్డ్ లెవెల్ అన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కటి అడ్వాన్స్ లెవెల్లో కావాలంటే 60, అట్లా వాళ్ళ ప్యాకేజీని బట్టే ఉంటుంది. బట్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఇప్పుడు మన బేసిక్లో ఏమేమి మనకి కవర్ అవుతాయి? బేసిక్లో అంటే మామూలుగా థ్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బేసిక్ హెయిర్ కట్స్, బేసిక్ మేకప్, అంతవరకు. అడ్వాన్స్ లెవెల్లో అంటే అడ్వాన్స్డ్ ఫేషియల్స్, అడ్వాన్స్డ్ హెయిర్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ అండ్ అడ్వాన్స్డ్ మేకప్. ఇవన్నీ మనకి 60,000లో అడ్వాన్స్లో ఇవన్నీ మనకి అడ్వాన్స్డ్ కంప్లీట్ 60 టు ఇంకా దాన్ని బట్టి వాళ్ళకి కంప్లీట్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ మొత్తం వచ్చేస్తుంది అందులో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడున్న పిల్లలకి మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? స్టూడెంట్స్కి కానీ, లేదు అని అంటే ఉపాధి లేని మహిళలు ఎంతోమంది ఉన్నారు కదా, సో వాళ్ళకి ఒక మహిళగా మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? నా సజెషన్ అయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫీల్డ్లో, అంటే ఆడపిల్లలు అంటే ఇంట్లో ఉండకుండా చదువుకొని మంచి అంటే దీనికంటే చదువు కంటే ఎక్కువ దీనికి నాలెడ్జ్, అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే ఇది నేర్చుకుంటే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. నేర్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను.